నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్దది అంటే ఓన్లీ ముడుపులు మాత్రమే 3,200 కోట్ల నుంచి 3,500 కోట్లు అంటే ఎలా చూడాలి అంటే ఓన్లీ ఆ పర్టికులర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మూడింతల రేట్లు పెంచి ఏ కంపెనీలు అయితే వీళ్ళ నియమాలకి ఓకే చేస్తాయో వాళ్ళ నుంచి తీసుకున్న ఓన్లీ ముడుపులు మాత్రమే 3,200 కోట్లు అంటే ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఓన్లీ ముడుపుల గురించే ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది. ముడుపులు కాకుండా లిక్కర్ తయారీ తర్వాత బాటిల్లో పోయడం, బాటిల్లో పోసిన తర్వాత మళ్ళీ ఆబ్కారీ నుంచి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక షాపులకు రావడం, షాపుల దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళడం, కస్టమర్కి వెళ్ళిన తర్వాత ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా 100% క్యాష్తోనే తీసినటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ ఎన్ని కోట్లు, 1,00,000 కోట్లు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా అతిపెద్ద స్కామ్ అని కూడా అంటున్నారు. దాదాపు 630 పైచిలకు షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. అంటే ఒక్క రూపాయి కూడా ఆ షాపుల దగ్గర దాదాపు 630 షాపులు, ఆ షాపుల దగ్గర నుంచి వచ్చిన డబ్బు ఎట్టుపోయింది. అవి ఎన్ని కోట్లు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఓన్లీ ముడుపులే 3,200 కోట్ల నుంచి 3,500 కోట్లు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ కేసు సంచలనం కింద మారింది. ఇంకా దీని గురించి విచారణ ఇంకా చాలా జరగాల్సి ఉంది. అయితే ఇదే క్రమంలో నేపాల్లో పట్టుబడినటువంటి ఒక ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేసి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. దాదాపు మార్చ్ 13వ తేదీ దాకా రిమాండ్కి అయితే ఇచ్చారు. అయితే విచారణ సమయంలో ప్రణయ్ ప్రకాష్ సంచలనమైనటువంటి ఒక విషయాలు బయటపెట్టాడు. ఏంటి ఆ సంచలనమైన విషయాలు అంటే గతంలో చూసుకుంటే మనం ఏవైతే ముడుపులు అందుకున్న తర్వాత ప్లస్ అదేవిధంగా లిక్కర్ షాపుల నుంచి వచ్చినటువంటి క్యాష్లు ఏవైతే ఉంటాయో ఈ క్యాష్లన్నీ కూడా తీసుకొచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో వీళ్ళు దాచేవారట. అయితే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచి కొరియర్ సర్వీసో ఏ సర్వీస్ చేస్తున్నారో చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కింద వాచ్మెన్కి కూడా అప్పుడప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మనుషులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, 1,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళేవారట. అంటే ఇక్కడ పెద్దల సొమ్ము ఉంది, ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఒక కొంతమంది నేతల సొమ్ము ఇదంతా, నువ్వు ఎవరికి కూడా ఇలాంటి విషయాలు బయట పెట్టొద్దని చెప్పేసి తనకి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేశారని చెప్పి బయటకు వచ్చింది. అయితే కొన్ని కోట్లన్నీ అంటే దాదాపు డబ్బులు అట్టపెట్టలు రావడం, మళ్ళీ తర్వాత అట్టపెట్టలు మళ్ళీ ఎక్కడికో తీసుకొని వెళ్ళడం, ఇలా లాజిస్టిక్స్ లాగా నడిపినటువంటి యొక్క ఈ అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పేసి ఆ బిల్డింగ్లో ఉన్న వారందరికీ కూడా అనుమానాలు వచ్చాయి. కానీ వచ్చినటువంటి ఒక డబ్బంతా కూడా వైసీపీ నేతల కార్లలో రావడంతో ఇది రాజకీయ పరమైనటువంటి అంశం అయి ఉండొచ్చు, దీని గురించి మనం మాట్లాడకూడదని చెప్పి భయం అనేది వాళ్ళకి కలగడంతో వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడకపోవడం జరిగింది. అయితే ఇదొక డాక్టర్ అపార్ట్మెంట్ అని, ఆ డాక్టర్ ఎక్కడో విదేశాల్లో ఉంటాడని, ఆ విదేశాల్లో ఉండే డాక్టర్ కూడా ఎటువంటి ఇష్యూ లేదు అని చెప్పేసి అన్నారు. కాబట్టే ఓనర్కి లేని సమస్య మనకెందుకు అన్నట్టుగా ఆగిపోయారు. కానీ ఇప్పుడు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో కొన్ని 100 కోట్లు, కొన్ని 1,000 కోట్ల ముడుపులు ఆ బాక్సులు రావడం అనేది నిజంగా మా ఫ్లాట్లోనే జరిగిందా, మా అపార్ట్మెంట్లోనే జరిగిందా అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారట. అయితే ప్రణయ్ ప్రకాష్ ఇచ్చిన సంచలనటువంటి ఒక విషయాలు ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్లో సేఫ్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందని, ఆ హౌస్కి డబ్బులు తరలించేవారని, అక్కడి నుంచి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఈ ముడుపులు కావచ్చు, ఈ డబ్బులు కావచ్చు అంతా కూడా ఎలక్షన్కి సంబంధించి ఆ డబ్బులు తరలించారని, దీనికి పూర్తి నేతృత్వం అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారన్న సంగతి తెలుస్తూ వస్తుంది. వాస్తవానికి మీ అందరికీ గుర్తుంటే గతంలో ఒక విషయం జరిగింది. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. చూశారుగా ఈ విజువల్స్లో తాడేపల్లి ప్యాలెస్కి ఒక భారీ కంటైనర్ ఏదైతే ఉందో అది వెళ్ళడం, మళ్ళీ రివర్స్లో వెళ్ళడం, దాని నుంచి ఏం డంప్ చేసుకున్నారు, అక్కడ డంప్ చేసుకున్నటువంటి యొక్క వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి ఉంది. కానీ అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాం కాబట్టి అది జరగలేదు. ఇప్పటికీ కూడా చాలామంది అనుమానాలు ఏంటి అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుమానాలు
తాడేపల్లి ప్యాలెస్లో గుప్త నిధులు ఉన్నాయా? ఆ సేఫ్ హౌస్ ఎక్కడుంది? సేఫ్ హౌస్లో ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఇప్పుడు ఇదే డబ్బుతో కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూని కడుక్కోవడానికి కొన్ని వందల కోట్లు గుమ్మరిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అబద్ధాలు చెబుతూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానికి కొన్ని వందల కోట్లు గుమ్మరిస్తున్నాడా? అదేవిధంగా కౌన్సిల్లో ఎవరైతే మాట్లాడని వ్యక్తులకు కూడా డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకుంటున్నాడా? సో ఇలాంటి అనుమానాలు అయితే అన్నీ వస్తున్నాయి. సో మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్లో ఆ సేఫ్ హౌస్ ఎక్కడుంది? ఆ సేఫ్ హౌస్లోనే దాదాపు గతంలో మనం చూసుకుంటే ఓన్లీ తాడేపల్లికి సంబంధించినటువంటి ప్యాలెస్కే 114 కోట్లు ఖర్చు అయినట్టుగా మనకు తెలిసింది. ఏదైతే ఆ ఐరన్ కంచె కావచ్చు 12 కోట్లు, ఎగ్ పఫ్ఫులకి 3.5 కోట్లు, అదేవిధంగా 3 మనుషులు రోజుకి ఓన్లీ లంచే 50,000 రూపాయలు లంచ్ చేసేవాళ్ళట. అంటే ఈ డబ్బులంతా కూడా తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ సేఫ్ హౌస్లో పెట్టారా? మొత్తానికి ఆ సేఫ్ హౌస్ అనేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన నిధుల కన్నా ఇంకా పెద్ద ఎత్తున నిధులు కనిపించబోతున్నాయా? దాదాపు 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఒక అక్రమాలకి వాటన్నిటికీ కూడా ఈ సేఫ్ హౌస్ అనేది ఇప్పుడు డెన్గా మారిందా? గతంలో మనం చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తానికి 7 డెన్నులు అయితే గుర్తించారు. అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. అదేవిధంగా దుబాయ్లో ఒక ఖరీదైనటువంటి ఫ్లాట్లో అటు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించిన నిందితులు, ఇటు ఏపీ లిక్కర్కి సంబంధించిన నిందితులు అందరూ కూడా అదే ఫ్లాట్లో కలిశారని చెప్పి మనకు ఆధారాలు కూడా లభించాయి. మొత్తానికి సిట్ ఇప్పుడు ముడుపులు ఓన్లీ 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల ముడుపులు ఏదైతే ఉన్నాయో వీటి గురించి తీస్తూనే దీని తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా తీగలన్నీ కూడా లాగి పెట్టేశాయి. డొంకలంతా కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన తీసుకునేటువంటి ఒక చర్యల నుంచి మళ్ళీ నెక్స్ట్ ముడుపులు కాకుండా ఎంతమంది ప్రాణాలు పోయాయి? దాదాపు 30,000 పైచిలకు ప్రాణాలు పోయాయి. ఈనాటికి కూడా ఏపీకి సంబంధించినటువంటి ఒక చాలామంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ స్పోరియం లిక్కర్ తాగిన తర్వాత చెడిపోయినటువంటి ఒక కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, పక్క రాష్ట్రాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరుకి ఇప్పటికీ కూడా ఆ బాధితులు వస్తున్నారు. మరణాలు ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. ఓన్లీ అధికారికంగానే 30,000 మందిని చంపేసినటువంటి ఒక ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుసుకుంటుందా? నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో ఆ సేఫ్ హౌస్ ఎక్కడ ఉంది? మొత్తానికి ఆ సేఫ్ హౌస్లో ఏమేమి ఉన్నాయి? ఓన్లీ లిక్కర్కి సంబంధించినటువంటి ఒక డబ్బులేనా, లేదా మైనింగు, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి అన్నీ కూడా, అంటే అంతిమ లబ్ధిదారుడికి సంబంధించినటువంటి ఒక లాకర్ దొరికిపోయిందా? సో మొత్తానికి ప్రణయ్ ప్రకాష్ మాత్రం ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టాడు. ఆ సేఫ్ హౌస్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఓన్లీ ల్యాండ్ మార్క్ మాత్రం అనుకున్నాం మనం. ఏదైతే ఆ ల్యాండ్ మార్క్ కాకుండా అసలైన సేఫ్ హౌస్ ఇంకోటి ఉందని, ఆ సేఫ్ హౌస్కి సంబంధించినటువంటి ఒక ఎక్కడుంది ఆ లాకర్? అదేవిధంగా ఇది ఓన్లీ తాడేపల్లికి సంబంధించే ఆగిపోయిందా, లేదంటే మనకు ఇడుపులపై ఎస్టేట్కి కూడా దీనికి కనెక్షన్స్ ఉన్నాయా, లేదా ఎలహంక ప్యాలెస్కి డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయా? మొత్తానికి దీని గురించి అయితే విచారణ జరగాల్సి ఉంది. మొత్తానికి లిక్కర్ కేసు సంబంధించి 3,200 కోట్లు ఓన్లీ ముడుపులు మాత్రమే. ముడుపులు కాకుండా బాటిల్ తయారీ నుంచి అమ్మకాల వరకు జరిగిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ లెక్కలు కూడా బయటికి రావాల్సి ఉంది. అది కాక 2019 నుంచి 24 దాకా అనేక అక్రమాలు, అవినీతి అనేది ఏపీలో జరిగింది కాబట్టి ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయి. 100కి 100% రేపో మాపో ఈ కేసు పెద్ద సంచలనం కింద మారిపోయింది. ప్రణయ్ ప్రకాష్ మాత్రం మార్చి 13వ తారీఖు దాకా రిమాండ్లో ఉండబోతున్నారు. ఇంకా సంచలనం విషయాలు అయితే బయటికి రాబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.